నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం రైతు భరోసాకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ను తెలుసుకుందాం. ఇప్పుడే అందినటువంటి శుభవార్త. మంత్రి గారు రైతులకు శుభవార్త చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక రైతు భరోసాపై ఫోకస్ చేసింది. నిజానికి రైతు భరోసా జూలై ఆగస్టు నెలలోనే ఇవ్వాల్సి ఉంది. అయితే రుణమాఫీ చేయడంతో ఇది ఆలస్యమైంది. రైతు బంధుకు బై బై చెప్పేశారని విపక్షాలు ఆరోపిస్తుండడంతో దసరాకు ముందే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైనటువంటి నిధులను సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. రైతు భరోసా పథకాన్ని దసరా నాడు ఈ దసరా కంటే ముందే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులను జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఈ రైతు భరోసా పథకాన్ని జూలై ఆగస్టు నెలలోనే ఇవ్వాల్సి ఉంది. కానీ రుణమాఫీ చేయడంతో కాస్త వనరులు సమకూర్చుకోవడంలో ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడింది. నిధుల సేకరణలో జాప్యం జరిగింది. కాబట్టి నిధులను రెడీ చేసుకొని రేవంత్ రెడ్డి సర్కారు దసరా కంటే ముందుగానే ఈ రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల అకౌంట్లలో జమ చేసి దసరా పండుగను ఘనంగా జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈసారి ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్ చేయనున్నారు. ఆ వెంటనే విడతల వారీగా రైతు భరోసా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా ఇచ్చేలా రూల్స్ మార్చారని తెలుస్తుంది. గత ప్రభుత్వం మాదిరిగా సాగు చేయనటువంటి భూములకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయకుండా కేవలం సాగు చేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. గతంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా నిధులను జమ చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగా ఇవ్వకుండా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని రైతుల నుంచి సలహాలు సూచనలు సేకరించడం జరిగింది. చాలామంది రైతులు 10 ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని వారి యొక్క అభిప్రాయాన్ని తెలపడం జరిగింది. అయితే గతంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు 5,000 రూపాయల చొప్పున సాయం చేయడం జరిగింది గత ప్రభుత్వం. అంటే సర్కారుపై 7,600 కోట్ల రూపాయల భారం పడేది. అంటే ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తే ఈ భారం మరింత పెరగనుంది. దాదాపుగా 10,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. రేవంత్ ప్రభుత్వం మాత్రం బడ్జెట్లో పాత పద్ధతిలోనే 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే మారినటువంటి రూల్స్తో కొందరికి కోత పడుతున్నందున లెక్క సరిపోతుందనే అంచనాలో వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు. రైతులు ఏ పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్లో నమోదు చేశారు. దాని ప్రకారమే రైతు భరోసా ఇవ్వనున్నారు. ఎవరైతే పంటలు సాగు చేస్తారో వారికి మాత్రమే ఈ రైతు భరోసాను అమలు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరైతే పంటలు వేయరో బీడు భూములకు మాత్రం రైతు భరోసా నిధులు ఇవ్వమని చెబుతుంది ప్రభుత్వం. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు వెంచర్లకు ఇట్లాంటి వారికి రైతు భరోసాను ఇవ్వనని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం.
పంటలు పండనటువంటి రాళ్ళు రప్పలు, బీడు భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చెల్లించినట్లు తేలింది. దీంతో పంట పెట్టుబడి సాయం పంపిణీ విధి విధానాల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. ఈ కమిటీ వివిధ జిల్లాల్లో పర్యటించి రైతుల నుంచి, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా రైతు భరోసాకు కొత్త మార్గదర్శకాలను రూపొందించింది కేబినెట్ సబ్ కమిటీ. దాని ప్రకారంగానే ఎన్ని ఎకరాలకు ఈ రైతు భరోసాను ఇస్తే బాగుంటుందనేది రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది ఈ సబ్ కమిటీ. దాని ప్రకారంగానే ఈ రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. ఈ మంత్రివర్గ ఉపసంఘ అభిప్రాయ సేకరణలో చాలా వరకు 7.5 ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనలు ఎక్కువగా వచ్చినట్లుగా చెప్తుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాక కేబినెట్ భేటీలో మార్గదర్శకాలు ఫైనల్ చేయనుంది ప్రభుత్వం. ఈసారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసివేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో దాదాపుగా 1,500 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. 1,500 కోట్ల రూపాయల వృధా ఖర్చును తీసివేయనుంది ప్రభుత్వం. దుబారా ఖర్చును తగ్గించనుంది ఈ ప్రభుత్వం. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా పంట వేసినటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులను జమ చేయనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చును తగ్గించి రోడ్లు, వెంచర్లు, పంట పండించని రైతులకు ఈ రైతు భరోసా నిధులను జమ చేయమని చెబుతుంది ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో పంట పండించే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా నిధులను జమ చేసి దసరా పండుగ నాటికి ఈ రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. కాబట్టి రైతులు ఎవరూ అధైర్యపడకుండా దసరా నాటికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తుంది. కాబట్టి సంతోషంగా దసరా పండుగను జరుపుకోవాల్సిందిగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.